ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూలై మాసం 10వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆషాఢమాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి పూర్ణిమ జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:37 నుండి జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:06 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ప్రతిపద జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:06 నుండి జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:08 వరకు. నక్షత్రం పూర్వాషాఢ జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:49 నుండి జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 5:56 వరకు. కరణం విష్టి జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:37 నుండి జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:55 వరకు. భవ జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:55 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:06 వరకు. బాలవ జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:06 నుండి జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:11 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:12 నుండి 3:52 వరకు. యమగండకాలం ఉదయం 5:52 నుండి 7:32 వరకు. గుళికా సమయం ఉదయం 9:12 నుండి 10:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:18 నుండి 11:12 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 4:32 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:31 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:05 నుండి 12:58 వరకు. అమృతకాలం అర్ధరాత్రి 12:54 నుండి 2:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 7:12 చంద్రోదయం జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 7:11 చంద్రాస్తమయము జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 5:54 సూర్యరాశి మిథున రాశి జన్మరాశి చంద్రుడు ధనుస్సు రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవ్వండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. తలపెట్టిన పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల రాక సంతోషంగా ఉంటుంది. ఈ రోజు ఉత్సాహంగా ఉండడంతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ప్రయాణాల వలన ఖర్చులు కాస్త పెరగవచ్చు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడపడం ఈ రాశివారి మనసుకి సంతోషంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. వృత్తిపరమైన లాభాలు ఈ రాశివారిని ఈరోజు సంతోషపెడతాయి. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే తప్పకుండా విజయాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంపదలో అభివృద్ధి ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు తమ బాధ్యతలన్నింటినీ కూడా చక్కగా నెరవేర్చగలుగుతారు. వ్యక్తిత్వంలో సైతం మెరుగుదల వస్తుంది. ఈ కారణంగా ప్రజలను ఆకట్టుకుంటారు. ఈ రాశివారి సంతానం తమ అంచనాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా వారి మానసిక స్థితి గురించి అప్రమత్తంగా ఉండాలి. సామాజిక జ్ఞానం మరియు ఆచరణాత్మక జ్ఞానాన్ని కూడా సంతానానికి ఇవ్వటం చాలా ముఖ్యం. వృషభ రాశి వారు తమ సంతానం యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ప్రణాళికలను ఈ రోజు వేసుకుంటారు. వైవాహిక జీవితం ఈ రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. అయితే ఈ రోజు పాత ప్రేమ మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు తమ ప్రత్యర్థుల నుండి అప్రమత్తంగా ఉండవలసిన రోజు. కొత్తగా ఉద్యోగ రంగంలోకి వెళ్ళిన వారు ఈరోజు తమ సామర్థ్యాలను చూపించేటందుకై చాలా కష్టపడాల్సి వస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా శాంతియుతంగా పరిష్కరించబడతాయి. అయితే మనస్ఫూర్తిగా చేయవలసి ఉంటుంది. ఇది తగిన నిర్ణయాలను తీసుకునేటందుకు మీకు సహాయపడుతుంది. వ్యాపార కార్యకలాపాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు సకాలంలో తమ పనిని పూర్తి చేయలేకపోవటం వలన కాస్త ఒత్తిడికి గురవుతారు. ఉన్నతాధికారుల సహాయం తీసుకోవటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశివారు పనికిరాని పనుల్లో తమ విలువైన సమయాన్ని వృధా చేయకూడదు. అదేవిధంగా డబ్బును ఆదా చేయాలి. వృధా ఖర్చులు పనికిరావు. ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సంబంధాలన్నీ బాగుంటాయి. పాత స్నేహితులను కలుసుకోవటం వలన తిరిగి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు.
ఆరోగ్యం సహకరిస్తున్నప్పటికీ వాతావరణం యొక్క ప్రతికూల ప్రభావం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఈరోజు అనుభవజ్ఞులైన వ్యక్తుల సహవాసాన్ని పొందుతారు. వ్యాపారస్తులు తమ ప్రత్యర్థుల నుండి అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారు పాత బాకీలు వసూలు చేయడం ద్వారా గాని లేదా వడ్డీల రూపంలో గాని బ్రోకరేజ్ కమిషన్ రూపంలో కానీ డబ్బును అందుకునే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఈరోజు తమకు వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా తెలివిగా ఉపయోగించుకోవాలి. దీని వలన పురోగతి పెరుగుతుందని చెప్పవచ్చు. వ్యక్తిత్వంలో వచ్చిన మెరుగుదల కారణంగా ప్రజలకు మీరు ఆకర్షితులవుతారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా సోమరితనాన్ని విడిచిపెట్టాలి. పాత స్నేహితుల మద్దతు ఈ రాశివారికి ఈరోజు లభించే అవకాశం ఉంది. కార్యాలయ రంగంలో ఉన్న వారికి కూడా గౌరవం పెరుగుతుంది. అయితే ఈ రాశి వారిని తమ ప్రత్యర్థులు తమ పనిని పాడు చేసేటందుకై ప్రయత్నిస్తారు కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి. గతంలో జరిగిన కొన్ని పాత తప్పుల నుండి పాఠాన్ని నేర్చుకోవాలి. చట్టపరమైన విషయాల్లో నిరాశ చెందకండి. కార్యాలయ రంగంలో ఉన్నవారు కొత్త విషయాలను గురించి ఆలోచించడం వలన కాస్త ఆనందాన్ని పొందుతారు. అదేవిధంగా కార్యాలయంలో బాధ్యతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకుండా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు జ్వరం, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. చాలా కొద్దిమంది వృషభ రాశి వారికి మాత్రం ఈరోజు విభేదాలతో నిండిన రోజుగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి మీ పైన నమ్మకం తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని వెచ్చించేటందుకై ప్రయత్నించండి. మీకు దగ్గరగా ఉన్నవారు ఎవరైనా ఇచ్చే సలహాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. లాభదాయకమైన ప్రయాణాలు కొంతమందికి ఉంటాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రయత్నపూర్వకంగా చేసే కార్యాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొనడంతో పాటు గృహమునందు జరిగే చిన్న చిన్న మార్పులు మీకు సంతృప్తినిస్తాయి. ధనాభివృద్ధితో పాటు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు సైతం విజయం సాధిస్తారు. బంధువులతో లేదా స్నేహితులతో ఏదైనా విషయంపై చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా మాట్లాడేటప్పుడు మాటలపై నియంత్రణ కలిగి ఉండాలి. అసభ్య పదజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దు. ఈరోజు ఈ రాశి వారికి ఎవరైనా ఒకరి తప్పుడు సలహా గందరగోళానికి గురిచేసే అవకాశం ఉంది కాబట్టి ఇతరుల మాటలను వినే బదులు మీపై మీరు నమ్మకం ఉంచండి. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి. మొత్తానికి రోజు బాగానే ఉంటుంది కానీ సోమరితనాన్ని విడిచిపెట్టాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. దుర్భాషను వినియోగించకూడదు. వృధా ఖర్చులను సైతం నివారించాల్సి ఉంటుంది. ఈరోజు దక్షిణ దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్ళటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. గురువారానికి గ్రహాధిపతి గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈయన శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు కాబట్టి గురువారం నాడు గురువు అనుగ్రహం కొరకు శివాలయాలను సందర్శించి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణు, శ్రీ దత్తాత్రేయ ఆలయాలను కూడా దర్శించవచ్చు. గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటి స్నానం చేయటం వలన ధన నష్టం కలగడంతో పాటు మానసిక అశాంతి, విద్యాలోపం, శత్రు బాధలు వంటి దుష్ఫలితాలు కూడా కలుగుతాయి. గురువారం నాడు జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలంగా ఉంటుంది. హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, అత్యాస, సోమరితనం వంటివి ఈ రోజు పనికిరావు. ఇవండి ఇవాళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.